అందరికీ నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ రావడం అంతా ఒకరోజు జరిగిపోయింది. సరే ఒక నైట్ ఉంటే ఉండొచ్చు కాక చెంచలగూడ జైల్లో. అది కావాలని చేసినట్టుగానే బయటికి ఎక్స్‌పోజ్ అయింది. కావాలని ఒకరోజు ఆయన ఉంచాలనేది ఎక్స్‌పోజ్ అయింది. ఇదంతా పక్కన పెడితే అసలు బెయిల్‌కు ప్రభుత్వం సహకరించిందా? లేకపోతే పోలీసులు సహకరించిండ్రా? దీంతో పాటు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు చూసిండ్రా? మొత్తం దాన్ని ఇప్పుడు రాజకీయాలకు తీసుకుపోయినారు. ఏమైంది? అల్లు అర్జున్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ కుటుంబానికి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? నిజంగా కూడా అసలు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ప్రతిపక్షాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఇక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంట్. ఎట్లా ఫెయిల్ అయిందో వాళ్ళ ఫెయిల్యూర్ను మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఈ లెటరే కదా అల్లు అర్జున్కు బెయిల్ రావడానికి ప్రధానమైన కారణం ఏంది? సంధ్యా థియేటర్ వాళ్ళు చిక్కడపల్లి అసిస్టెంట్ కమిషనర్ పోలీసుకు 4వ తారీఖు నాడు వీళ్ళు వస్తారు, మీరు భద్రత కల్పించాలని అడిగినట్లుగా కోర్టులో ఇది ప్రజెంట్ చేసినారు. పోలీసులు కూడా ఒప్పుకున్నారు, అవును ఇచ్చిర్రు వాళ్ళు అని. తర్వాత మేము వాళ్ళు రావద్దని మేము కూడా లెటర్ ఇచ్చినాము సంధ్యా థియేటర్ వాళ్ళకని చెప్పారు. కానీ వాళ్ళు సబ్మిట్ చేయలేదు. వాళ్ళు హైకోర్టులో సబ్మిట్ చేయలేదు. తర్వాత ఈ లెటర్ బేస్ చేసుకొని బెయిల్ ఇచ్చేసిండ్రు, మధ్యంతర బెయిల్ ఇచ్చేసిండ్రు అల్లు అర్జున్కు. అదంతా మనం చూసినాం. ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, ఇది 2వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు లేఖ రాసినట్టుగా మనకి ఇక డేట్లు చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ 2వ తారీఖు డిసెంబర్ 2024 నాడే ఈ లేఖ కనుక వాళ్ళకి రాసి ఉంటే 9వ తారీఖు నాడు థియేటర్ ఓనర్ని అరెస్ట్ చేసినారు. 9-12 తర్వాత గుర్తుపెట్టుకోండి పాయింట్స్. 13-12 అల్లు అర్జున్ అరెస్ట్ చేసినారు. 9వ తారీఖు నాడు ఓనర్ని అరెస్ట్ చేసి, ఓనర్ ఒకనే కాదు, ఓనర్ను, సెక్యూరిటీ మేనేజర్ను, ఆడున్న సెక్యూరిటీని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. పంపించినాక కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా అయినాయి. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయితే ఈ థియేటర్ ఓనర్ తరపున అడ్వకేట్ ఏం వాదించిందంటే, అసలు ఈ సినిమా మా థియేటరు నడిపించలేదు, యజమాని నడిపించలేదు, డిస్ట్రిబ్యూటర్స్ నడిపించిన షో అది. ఆ రోజు 9:30కి తొక్కిసలాట జరిగిన షో, మాకు సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే నడుపుకున్నారు, వాళ్ళు 2 లీజుకు తీసుకొని నడుపుకున్నారని వాదించారు తప్ప, మేము ఆల్రెడీ ఈ లేఖ రాష్ట్రం మేము పోలీస్ పర్మిషన్ కోసం పెట్టినామని ఆ లేఖను థియేటర్ యాజమాన్యం ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో ఆ రోజు. ఎప్పుడు? 9వ తారీఖు నాడు ఆయన రిమాండ్ చేసిన రోజు. 9వ తారీఖు రిమాండ్, అంతకు ముందు రోజు అదుపులోకి తీసుకున్నారు. 9 రోజు రిమాండ్ చేసింది. 9 రోజు రిమాండ్ తీసుకున్న రోజు, ఆర్గ్యుమెంట్స్ జరిగిన రోజు ఎందుకు వాళ్ళ అడ్వకేట్ ఈ పాయింట్ లేవనెత్తలేదు? అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ గాంధీ హాస్పిటల్కు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అటు ఇటు తిప్పుతున్న టైంలో సడన్గా ఈ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది? అసలు ఈ లెటర్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది? నిజంగానే 2వ తారీఖు నాడు ఇచ్చిర్రా, లేకపోతే అల్లు అర్జున్కు బెయిల్ కోసమే పుట్టిన లెటరా? అది ఎవరు పుట్టించింది? గవర్నమెంట్ పుట్టించిన లెటరా? గవర్నమెంటే వీళ్ళతోన అల్లు అర్జున్ వాళ్ళతో ములాఖత్ అయ్యి ఈ వ్యవహారం చేసిండ్రా? లేకపోతే పోలీసులు వీళ్ళతో ములాఖత్ అయ్యి ఈ లెటర్ను పుట్టించిర్రా? పోలీసుల చేతిలో ఉంటుంది, ఏముంటుంది లెటరు? వాళ్ళు ఇచ్చినట్టుగా వీళ్ళు కంప్యూటరైజర్ ఏం కాదు కదా, బై హ్యాండే కదా, స్టాంప్ ఇచ్చి సంతకం పెడితే అయిపోయాయి. అది పాత రేట్లో ఉంటే అయిపోయాయి. జస్ట్ ఈ లెటర్ బేస్డ్గానే వచ్చింది. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ లెటర్ నిజం అనుకుందాం, ఓకే, ఒక రకంగా లెటర్ నిజం అనుకుందాం. లెటర్ నిజమే, దీనిలో ప్రభుత్వ సహకారం లేదు, పోలీసుల సహకారం లేదు, ఎవరు సహకారం లేదు, అల్లు అర్జున్ నిజంగానే సీరియస్గా అరెస్ట్ చేసిండ్రు కాబట్టి ఈ లెటరు బేస్ చేసి ఆయన్ను బెయిల్ ఇచ్చిర్రు అని అనుకుందాం. మరి ఈ లెటర్ ఇచ్చినప్పుడు ఇప్పటిదాకా ప్రభుత్వము చిక్కడపల్లి ఏసీబీ మీదనో అక్కడ ఉన్న పోలీసు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఒకవేళ లెటర్ నిజమైతే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అది ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ లెటర్ ఫేక్ అయిందనుకో, ఫేక్ అంటే ఏదో అల్లు అర్జున్ సహకరించడానికే చేసిన లెటర్ అని మనం అనుకోనికి ఇది ఒక బేస్ కాదా? ఇప్పటిదాకా ఒక్క పోలీస్ ఆఫీసర్ పైన కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే ఈ లెటర్ సీరియస్ అయినప్పుడు లెటర్ తీసుకున్న తర్వాత కూడా ఎందుకు పోలీసులను అక్కడ డిప్లాయ్ చేయలేదు? పోలీసులు ఎందుకు పెట్టలేదు? అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు లేరు? ఒక ఎస్ఐ ఆఫీసర్ ఎందుకు లేడు? ఒక సిఐ స్థాయి ఆఫీసర్ ఎందుకు లేడు అనేది కూడా పాయింట్. ఇప్పుడు అక్కడ నుంచి ఈ లెటర్ కావాలని కోర్టు కోసమే పుట్టిందా అనేది ఒక అనుమానం. ఇప్పుడు పోలీసులు కావాలని అల్లు అర్జున్కు బెయిల్ రావడానికి ఎక్కడ గ్రౌండ్ లేదు కాబట్టి ఒక గ్రౌండ్ కోసం ఇక్కడ సీఎంను సంతృప్తిపరచాలి, అల్లు అర్జున్ సంతృప్తిపరచాలి, మిగతా వ్యవహారం అంతా సెట్ చేసుకోవాలి ఇక్కడ. అది ప్లాన్. సీఎం ఢిల్లీలో ఉన్నాడు, ఆయన గంటకు పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి ఏం జరుగుతుందో తెలుసుకున్నాడంట. లేకపోతే ఒక సీఎం లాంటి వ్యక్తి అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఢిల్లీలో 3 సార్లు మాట్లాడాడు మీడియాతో, చిచ్చాడని ఒకసారి, నేషనల్ మీడియాతో ఒకసారి, మధ్యలో ఒకసారి, అప్పుడోసారి ఇప్పుడోసారి. అవసరమా? ఒక 100 మంది చిరంజీవులు, 1 లక్ష మంది అల్లు అర్జున్ అయితే కూడా సీఎం సమానం కాదు.
సీఎం స్థాయి, రేవంత్ రెడ్డి కాదు, సీఎం స్థాయి అట్లాంటిది. కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి లేనట్టు ఒక ఇష్యూ మీద 3 సార్లు మాట్లాడినంటే అది నాట్ ఏ జోక్. మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ లెటర్ కేవలం బెయిల్ కోసమే పుట్టిందా అనేది ఫస్ట్ డౌట్. రెండోది ఈ మధ్య జరుగుతున్నాయి అన్నీ చూస్తున్నాం మనం. ఏం జరుగుతున్నాయి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ అల్లు అర్జున్ ఇంటికి పోయి సపోర్ట్ చేస్తున్నారు. ఈ చనిపోయిన రేవతి ఇంటికి ఎందుకు వస్తలేరు? లేకపోతే హాస్పిటల్‌లో ఉన్న పిల్లని ఎందుకు పరామర్శిస్తలేరు? లేకపోతే అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన బీఆర్ఎస్ లాంటి వాళ్ళు, బీజేపీ లాంటి వాళ్ళు ఎందుకు ఈ పిల్లని జోలికి వస్తలేరు? లేకపోతే రేవతి కుటుంబానికి సపోర్ట్‌గా నిలబడతలేరు అని. ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా సపోర్ట్‌గా నిలిచిందా? ఆ షోకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. 9:30కు ప్రీమియం షోకు ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ లెటర్ వాళ్ళు అధికారికంగా పోలీసులకు ఇచ్చారు నిజమే అయితే, ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు కనీసం ఆ ఫ్యామిలీని పట్టించుకోలేదు? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అంటే కేవలం ఈ పరామర్శలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? నిన్నటికెళ్ళి స్టార్ట్ అయినాయి. నిన్నటికెళ్ళి అంటే ఆదివారం నాడు కొంతమంది పోయి ఆ మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారదా గౌడ్ గారు కూడా, ఆమెతో పాటు ఇంకా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆ శ్రీజ అనే పిల్లని చూసి వచ్చారు. చూసి రావడమైనా ఇంకేమైనా చేస్తారు గవర్నమెంట్? ఇప్పుడు అల్లు అర్జున్ అనేది ఆయన బాధ్యతగానో లేకపోతే ప్రాయశ్చిత్తంగానో ఆయన ఒక 25 లక్షలు డబ్బులు ఇస్తాడు, ఆ ప్లాన్ కావాల్సిన సాయం చేస్తామన్నాడు. ఎక్కడి నుంచో వేరే దేశంకి వెళ్ళి 4 లక్షల రూపాయల ఇంజక్షన్ అవసరం ఉందంటే కూడా హుటాహుటిన ఆయనకున్న సర్కిల్లో తెప్పించారంట. సింగపూర్ నుంచి 4 లక్షల రూపాయల ఇంజక్షన్ కూడా అల్లు అర్జునే వాళ్ళ ఆఫీసే సింగపూర్ నుంచి తెప్పించి ఆ ప్లాన్కి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్లాన్ కోలుకోవాలని మనం కోరుకుందాం. కోమాలో ఉన్నాడంట, కోరుకుందాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? అల్లు అర్జున్ అరెస్ట్ డ్యామేజ్ నుంచి తప్పించుకోనికే ప్రతిపక్షాలను, సినిమా ఇండస్ట్రీని బంధం చేయడానికే రెడీ అయ్యారు. వాళ్ళు రెడీ అయింది కాదు, ఆల్రెడీ అదే చేస్తున్నారు. మీరు అల్లు అర్జున్కి అయితే సపోర్ట్ చేస్తారు, ఆయన డబ్బులు అయినా ప్లస్ సినిమా అయినా కాబట్టి ఈ డబ్బులు లేని పేదలకు చేయాలని. అసలు ఈ పిల్లగాడు కోమాలో ఉండడానికి ఆ రేవతి అనే మహిళ చనిపోయిన కారణం ప్రభుత్వమేనా కాదా? మీ పోలీసులు ఫెయిల్యూర్ అంటే ఏంది? గవర్నమెంట్ ఫెయిల్యూర్. ప్లస్ మీరు పర్మిషన్ ఇస్తే వేసుకున్న షో అది. మీరు ఎందుకు బాధ్యులు కారు? గవర్నమెంట్ ఎందుకు బాధ్యులు కారు? ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు ఆ కుటుంబానికి సాయం ప్రకటించరు? ఎవరు అల్లు అర్జున్ కూడా డిమాండ్ చేయొచ్చు. 25 లక్షలు కాదు, ఇంకా 1 కోటి 10 కోట్లని అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సేమ్ టైం ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? దీని చుట్టూ ఎందుకు రాజకీయం చేస్తుంది ప్రభుత్వం? అల్లు అర్జున్ను చూపించి ఈ ప్లాన్ దగ్గర నుంచి సింపతి కొట్టేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తుంది? దీనికి మొత్తం కారణం ప్రభుత్వమే. ఈ లెటర్ డూప్లికేట్ అయితే ప్రభుత్వం బాధ్యత కాదు. ప్రభుత్వం స్పాన్సర్ చెప్పాలి ఈ లెటర్ ఒరిజినలే కాదా? ఒరిజినల్ కాకపోతే కోర్టులో ఎందుకు సబ్మిట్ చేసారు పోలీసులు? ఒరిజినల్ కాకపోతే ప్రభుత్వం, ఒరిజినల్ అయితే ప్రభుత్వమే బాధ్యులు, అంతే కదా? ఆల్రెడీ పర్మిషన్ అడిగితే వాళ్ళు వచ్చిర్రు, మీరు పర్మిషన్ ఇవ్వనట్టు ఎక్కడ ప్రూఫ్ లేదు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు ఈ లెటర్ చుట్టే మొత్తం స్టోరీ అంతా, ఈ లెటర్ కేవలం అల్లు అర్జున్తో డబల్ గేమ్ ఆడింది ప్రభుత్వం. అల్లు అర్జున్ విషయంలో డబల్ గేమ్ ఆడింది. మనం చూస్తేనేమా లగచర్ల రైతులు 34 రోజులు అయింది సంగారెడ్డి జైల్లో ఉన్నారు. 34 డేస్ 34 రోజులకి వెళ్ళి లగచర్ల రైతులు 50 మందికి పైగా పోయి అక్కడ ఉన్నారు సంగారెడ్డి జైల్లో. అక్కడ లేని అత్యుత్సాహం ఇక్కడ అల్లు అర్జున్ బెయిల్ కోసం ప్రభుత్వం ఎందుకు ఈ లెటర్ను పుట్టించింది? ఈ డబల్ గేమ్ కాదా? ఈ డబల్ గేమ్ ఆడి రాజకీయాలను, అంటే ఒక చావును కూడా రాజకీయాలకు ఎట్లా వాడుకోవచ్చు అని ఈ ప్రభుత్వం చెప్పాలనుకుంటుందా జనాలకు? ప్రతిపక్షాలు కూడా ఫెయిల్ అయినాయని చెప్పినాను. ఎందుకు ఫెయిల్ అయినాయంటే అసలు ఆ రోజే అమ్మాయి చనిపోయిన రోజే, ఆ రోజు తొక్కిసారి జరిగిన రోజే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు స్పందించలేదు? వాళ్ళు స్పందించాలి కదా. ఒక ప్రతిపక్షంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ను ఎందుకు ఎత్తి చూపలేదు? ఆ రోజు ఎత్తి చూపి వింటే ప్రభుత్వం వైఫల్యం ఏందో జనాలు కూడా అర్థమయ్యేది కదా. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఒక పేద మహిళ చనిపోతే ఆ పేద మహిళ చావు చుట్టూ రాజకీయం చేయడానికి చేతనవుతుంది వీళ్ళకి, కానీ వీళ్ళను ఆదుకోనికేనో లేకపోతే ఈ ప్రమాదం జరగకముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ ప్రభుత్వానికి చేత కాదా? అల్లు అర్జున్ కాపాడింది ప్రభుత్వం కాదా? ఇప్పుడు 100% ప్రభుత్వమే. కాకపోతే ఆయన ఒక రోజున జైల్లో ఉంచాలన్న ఒక వ్యక్తిగత కక్షతోన పట్టుదలతోన పెట్టిరు తప్ప మిగతా అంతా కూడా ప్రభుత్వమే సహకరించింది. ఈ లెటర్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. లేకపోతే థియేటర్ ఓనర్ అరెస్ట్ చేస్తే ఈ లెటర్ బయటికి రాదు, ఈ లెటర్ కోర్టులో సబ్మిట్ చేయరు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఒక 5-6 గంటల తర్వాత ఈ లెటర్ బయటకు వస్తుందా? ఇది నిజమని ప్రభుత్వం ఒప్పుకుంటుందా? దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.